అగ్రికల్చర్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురాం ముదిరాజ్ 34వ పెళ్లి రోజు సందర్భంగా నెల్లూరు బాలసదన్లో ఉన్న అనాథ పిల్లలకు అల్పాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాలి రఘురామయ్య నాయుడు, దాసరి అనంతరామారావు, దత్తోలు రమణయ్య గౌడ్, అరిగేల సాయిరాం, బసం శేషగిరిరావు, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, వింజం రామనాయుడు, పాబోలు సత్యం, జీవి కృష్ణయ్య, పోలీస్ ప్రసాద్, సోంపల్లి రఘురామయ్య నాయుడు, షేగు రమేష్, కనకరాజు, జొన్న శివరామయ్య, దుత్తా శ్యామ్, రామచంద్రరాజు, పుష్పరాజ్, కంటూ సాయిరాం ముదిరాజ్, ఒబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా పట్టుకోండి. కనకట్ల రఘురాం ముదిరాజు గారి 34వ వివాహ మహోత్సవ సందర్భంగా ఈ యొక్క పిల్లలకి పౌష్టికాహారము అల్పాహార విందు ఇవ్వటానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. వారు చాలా మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారి కుటుంబం ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఈ పిల్లల మధ్య జరుపుకుంటే బాగుంటుందని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గవర్నరు రఘురాం ముదిరాజ్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆయన వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ అనాథ పిల్లలకి ఆయన వంతుగా ఏదో అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి మన అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాము. ఆయన ఇటువంటి కార్యక్రమాల్లో ఏ చిన్న అకేషన్ ఉన్నా కూడా దాన్ని ఒక అకేషన్గా తీసుకొని ఏదో ఒకటి చేయాలా, ఎక్కడో ఒక చోట ఒక రెడ్ క్రాస్లోనో, ఇంకొక బాలసవన్లోనో, ఇంకొక సాయిబాబా టెంపుల్లోనూ ఏదో ఒకటి చేసేసి అందరినీ కలుపుకొని ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి అందరినీ గ్యాదర్ చేయాలనేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మన రఘురాం ముదిరాజు గారు. ఆయన్ని ఈరోజు అందరము అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు నాకు సార్ చూడండి, నలబడినా ఆయన అలాగేనా తీసుకో ఇగో ఇటు తిరగండి, మీరు మిద్దరు ఇటు తిరగండి, అటు కూర్చో. ఏం కాదు తిని తినండి ఏం కాదు కానీ మా రాజుగారు దంపతుల 34వ పెళ్లి రోజు సందర్భంగా మా మిత్రులందరూ
ఈరోజు ఈ యొక్క బాల సదన్లో నివసిస్తున్న ఈ అనాథ పిల్లలకి అల్పాహారం ఒక పూట అందించాలనే ఆలోచనతో మా మిత్రుల ఆలోచన మేరకు నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ అనాథ పిల్లలకి అల్పాహారం అందించడం జరిగింది. ఈ యొక్క పెళ్లి రోజు కానీ పుట్టినరోజు సందర్భాల్లో అనేక మంది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ స్నేహితులతో వాళ్ళ బంధుమిత్రులతో విహారయాత్రలకు పోవడం, అదేవిధంగా విలాసవంతమైన జీవితాన్ని చేసుకుంటూ ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. నేను వారందరికీ ఒకటే తెలియజేస్తుంటాను, ఈ యొక్క పెళ్లి రోజు పుట్టినరోజు అదేవిధంగా తల్లిదండ్రుల వర్ధంతులు జయంతులప్పుడు ఇటువంటి అనాథ పిల్లలకి ఒక్క పూట భోజనం పెట్టి లేదు అల్పాహారం చేసినంత తృప్తి ఈ యొక్క విలాసవంతమైన జీవితం అనిపించే దాంట్లో ఉండదని ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తుంటాను. అదేవిధంగా మా మిత్రులందరూ ఇప్పటికి కూడా ఒక ఆలోచనకి వచ్చి ఇక్కడ బాల సదన్ కానీ వారి యొక్క పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ తల్లిదండ్రుల వర్ధంతుల రోజు ఇక్కడ బాల సదన్లో కానీ రెడ్ క్రాస్లో ఉన్న మానసిక వికలాంగుల పిల్లలకు వారికి భోజనం పెడుతున్న మంచి ఆలోచనకు వచ్చిన దానికి మా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక సాంప్రదాయ పద్ధతిలో అనేక మంది ఇటువంటి అనాథ పిల్లల్ని చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలేసిపోతూ ఉంటారు. వారిని ఎంతోమంది అయితే వారికి వారి కుటుంబానికి మంచి చేకూరుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మా దానికి పేరున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.